హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాడ మినపవడియాల కూర చేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుని దాంట్లో మినపవడియాలు వేగించేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అదే మూకుట్లో కొంచెం ఆయిల్ పోసుకుని మళ్ళీని ఆవాలు జీలకర్ర పోపులు వేసుకుని వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు మిర్చి వేసుకోవాలి. కరివేపాకు మిర్చి వేసి బాగా వేగించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేగించుకోవాలి బాగానే. చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఇదంతా బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కలిపేసి మూత పెట్టించుకుంటే మగ్గుతుంది. బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే మగ్గుతుంది. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం మగ్గిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఇందాక కారం వేయలే కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ములక్కాడలు వేసేసుకోవాలి. ఈ ములక్కాడలు కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుందాం మినపొడియాలు. కొంచెం వాటర్ పోసుకోవాలి. ములక్కాడలు బాగా మగ్గాలి కదా, వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను, మీరు చూసి వేసుకోండి మీకు తగినంత. ఇప్పుడు లాస్ట్లో మినపొడియాలు వేస్తున్నాను. ఈ మినపొడియాలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత దాంట్లో లైట్గా వాటర్ ఉంటుంది కదా, అదంతా ఇనికిపోవాలి. వాటర్ అంతా అయిపోయాక ఇప్పుడు చిన్న గ్లాస్ పాలు పోసుకుంటాను. చిన్న గ్లాస్ పాలు పోసుకుని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసుకుంటే అదంతా మగ్గిపోతుంది బాగానే. అంతేనండి, చాలా బాగుంటుంది కూర. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మగ్గిపోయింది. అంతే, అయిపోయింది. ఇలా తీసి పెట్టుకో.